ప్రభు పేట అందరికీ వందనములు. నేటి దినం మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రేమతో వాక్యం కొరకు నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అంత మాత్రమే కాదు, ప్రభు 2025 సంవత్సరం జనవరి నెల చివరి ఆదివారం వరకు, అంటే 26వ తారీఖు వరకు ప్రభు మనల్ని కాచి కాపాడినాడు. అందరం ఆనందంగా ఉన్నాము అని చెప్పలేకపోయినప్పటికీ ఏదో ఒక రకంగా ప్రభు యొక్క కృపను మనం పొందుకుంటూనే ఉంటున్నాము. కాబట్టి అందరూ బాగున్నారని నమ్ముతూ మరొకసారి వాక్యం కానీ వినుటకురు మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. ప్రార్థన చేసుకొని మనం ఆరంభించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాలంలో ఆరాధనకు నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు మా మధ్యలో ఉంటూ మాకు వాక్యం ద్వారా మీరు బలపరుస్తున్నందుకే మీకు వందన చెల్లించుకుంటున్నాము. అంత మాత్రమే కాకుండా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు నీ యొక్క సన్నిధిని అనుభవిస్తూ మమ్మల్ని మేము బలపరుచుకుంటూ ప్రభు మరి ముఖ్యంగా మీ యొక్క రాకడ పర్యంతం మమ్మల్ని సిద్ధపరచుకొని కృప చూపమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మంచిదండి, ఒక పాట పాడి మనము ప్రభువుని ఆరాధిద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ అనే ఈ ఆదర్శమైనటువంటి ప్రార్థనను మనం పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 383. ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా శ్రేష్టమైన భావము గూర్చి శేష బృందముకు నేర్పితివి శ్రేష్టమైన భావము గూర్చి శేష బృందముకు నేర్పితివి పరముడ నిన్ను ప్రణుతించెదభుయముగ పరలోక ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా పరమదేవుడవని తెలసి కరములెత్తి జంటగా మోర్చి పరమదేవుడవని తెలసి కరములెత్తి జంటగా మోర్చి శిరమును వంచి సరిగను వేడిన్ సుంకరి ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా దిన దినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా దిన దినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా దీనుడవయ్యో దిటముగ కొండన్ చేసిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా శత్రుముఖ నిన్ను చోటుకొని సిలువపై నిన్ను చంపగను శత్రుముఖ నిన్ను చోటుకొని సిలువపై నిన్ను చంపగను శాంతముతోని శత్రుల బ్రోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రియులారా, మంచిది. ఈ యొక్క జనవరి మాసం చివరి ఆదివారం వరకు మనల్ని ప్రభు కాపాడినాడు. కొన్ని సందర్భాలలో ప్రభు మమ్మల్ని కాపాడినాడు అన్నప్పుడు
అందరూ కూడా అంటే ఎందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కష్టాలు నష్టాలు ఏదో రకమైనటువంటి అంటే శ్రమలకు గురైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉండొచ్చు అండి. అలాగా ఉండరు అన్నది కాదు. కానీ ఏది ఏమైనా సర్వ సృష్టికర్త లోకరక్షకుని మనం ఆరాధిస్తుంటున్నాం. దాని ద్వారా మనం ఆనందం పొందుకుంటామండి. కాబట్టి ప్రియులారా, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఉన్నారని విశ్వసిస్తూ ఒకరికొరకు ప్రార్థించుకుంటూ తప్పకుండా వాక్యం ద్వారా బలపడుతున్నామన్న నమ్మకం మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ఒక రకంగా అంటే వాస్తవం జరిగింది ఏంటి, ఇప్పుడు ఈ జనవరి మాసంలో 25 దినములు గడిచిపోయినాయి. 26వ తారీఖులో మనం ఉంటున్నాము. వెనక్కి చూసుకోవటానికి మనకు అవకాశం ఉంది, కానీ మార్చుకోవటానికి లేదు. అంటే ఏంటండి, వెనక్కి చూసుకొని కొన్ని నేర్చుకుంటాము, ముందుకు సిద్ధపడతాం. గతం నుంచి నేర్చుకున్నటువంటి కొన్ని విషయాలను చూస్తుంటూనే ఉన్నప్పటికీ నాలో మార్పు రాకపోతే నేను గతంలో పొందుకున్నటువంటి నష్టాలను ముందుకు పొందుకోకుండా నేను కాపాడుకోగలను. అంతేకాకుండా దేవుడిని నేను ఏ విధంగా చూస్తున్నాను అన్న విషయంలో కూడా నన్ను నేను ఆలోచించుకోవాలి. నేడు మనం ధ్యానించనైనటువంటి అంశం ఏంటిదనంటే సమానత్వము, అందరికీ సరి అయినటువంటి న్యాయము. సమానత్వం. దేవుడు అందరినీ ఒకే రకంగా చూస్తాడండి. చూడండి, ఒక్కొక్కసారి వాక్యాన్ని నేను చూస్తుంటున్నప్పుడు ఏమనిపిస్తూ ఉంటుందంటే, సామాన్యంగా ఒక వ్యక్తి ఆనందంగా ఉన్నప్పుడు అంతగా అంటే పాజిటివ్గా ఆలోచించండి. ఒక వ్యక్తి ఆనందంగా ఉంటున్నప్పుడు దేవుడి గురించినటువంటి ఆలోచన అంతగా రాకపోవచ్చు. ఎందుకు, మామూలుగా మన వాడుక భాషలో కూడా అంటుంటాం కదండి, కడుపు నిండినటువంటి వ్యక్తికి ఆకలి త్వరగా వేయదు అని. అదే రకంగా దేవుడు ఒక వ్యక్తికి ఎప్పుడు గుర్తుకొస్తాడండి అని అంటే, ఏదైనా తన శక్తికి మించి ఏదైతే శ్రమ కానీ కష్టం కానీ నష్టం కానీ జరిగినప్పుడు ఏమనిపిస్తుందంటే, దేవుడా నాకెందుకు ఇవన్నీ శ్రమలు అనే ఆలోచన కలుగుతూ ఉంటుందండి. కానీ ప్రియులారా, అంత మాత్రమే కాకుండా దేవుడు పక్షపాతి అంటే ఒక్కరి వైపే న్యాయం చూపుతున్నాడు అని ఆలోచన వచ్చే అవకాశాలు లేకపోలేదండి. అది మానవులుగా వచ్చేటటువంటి ఆలోచన. అంతేకాని ప్రభువును ఎవరైతే అనుభూతి పొందుకుంటున్నారో, ప్రభువు యొక్క ఉనికిని ఎవరైతే కలిగి ఉంటున్నారో వారి ఆలోచనలు వేరుగా ఉంటాయండి. ఇప్పుడు జీవిత అనుభవాన్ని చూసినటువంటి పెద్దలు లోకం గురించి జీవితం గురించి మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది. అప్పుడు యవన ప్రాయంలో అడుగుపెట్టినటువంటి వాళ్ళే కానీ జీవిత అనుభవం లేని వాళ్ళు పెట్టేటటువంటి ఆలోచించే విధానం వేరుగా ఉంటుంది. అదే మాదిరిగా దేవుడితో సహవాసం కలిగి దేవుడిని అనుభవించినటువంటి వ్యక్తులు రాసినటువంటి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యము 10వ అధ్యాయం 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. చూడండి, దేవుడు పక్షపాతి కాడండి. ఇది వాక్యంలో ఉంది. కానీ కొన్ని సందర్భాలలో నేనేం ఆలోచిస్తూ ఉంటున్నానంటే, దేవుడు పక్షపాతి కాడని ఎలా చెప్పగలనండి అని అంటే, ఆయన యొక్క న్యాయాన్ని నేను తెలుసుకుంటున్నప్పుడే దేవుడు పక్షపాతి కాడు. ఏ విషయంలో? మరి అటువంటప్పుడు నన్ను ధనవంతుడిగా ఎందుకు పుట్టించలేదండి? ఉన్నత శిఖరములలో నన్ను ఎందుకు ఎక్కించలేదండి? ఎందుకండి నేను గొప్ప గొప్ప నివాసములలో ఎందుకు ఉండలేదండి? ఆ ప్రస్తావన ఇక్కడ కాదు. ఆయన అందరి కొరకు కల్వరి శిలువ పైన ప్రాణం పెట్టినాడు. పక్షపాతం చూపించలేదండి. అందరి కొరకు ఆయన కల్వరి శిలువ పైన ప్రాణం పెట్టినాడు. అది యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశము, నశించిన దానిని వెదక రక్షించుటకును. అంత మాత్రమే కాకుండా ఎవరైతే పాపం చేసుకున్నామో అంటే చూడండి, పాపం అనగానే వెంటనే నేను ఏ పాపం చేయలేదని కానీ ఆలోచనలు కూడా లేకపోలేదండి. ఎందుకంటే నేను ఇతరులతో పోల్చుకున్నప్పుడు ఒక వ్యక్తి చెడు వ్యసనాలకు అలవాటు పడిన వ్యక్తితో నన్ను నేను పోల్చుకొని ఆ వ్యసనం నాలో లేదు, ఈ వ్యసనం నాలో లేదు, ఈ వ్యసనం నాలో లేదు, నేను పాపం చేయలేదు కదా అని అనుకునే అవకాశాలు కూడా లేకపోలేదండి. అది ఆ మాయకత్వం కిందికి దారితీస్తుంది. ఆఫ్కోర్స్ ఎందుకు అంటే, ఏదేను తోటలో ఆదాము అవ్వలు చేసినటువంటి పాపము దేవుడికి దూరంగా మనం ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా కీర్తనకారుడు కూడా ఒక మాట అంటాడు. ఏమని? పాపము వలన నా తల్లి గర్భము ధరించినదని. అంటే తండ్రి తల్లి యొక్క కలయిక గురించి కాదు ఇక్కడ చెప్తాడు. నేను ఈ లోకంలోనికి రావటము పాపము, ఈ పాపానికి పరిహారార్థమే క్రీస్తు యేసు కల్వరి శిలువ రక్తం. ఆయన కల్వరి శిలువ పైన తన ప్రాణాన్ని పెట్టినాడు. సరే, పక్షపాతి కాడు, వాస్తవమే.
అయినా అప్పుడు కానీ నేను దేన్ని ఎక్కువగా హైలైట్ చేస్తున్నాను, నేను దేన్ని ఎక్కువగా పట్టించుకుంటున్నానంటే ఈ లోకంలో కలిగేటటువంటి శ్రమల గురించి నేను అత్యధికంగా పట్టించుకోవటం మూలంగా దేవుడు పక్షపాతి కాడని ఎలా చెప్పగలమనే ఆలోచన రాకపోదు. అది తప్పేమీ కాదు, అంటే అలాగని రావాలని కాదండి. నేను ఆలోచించుకుంటున్నప్పుడు నేను మన గురించి అంటే నేను ఆలోచించినట్టు దేవుడు పక్షపాతి అనుకున్నటువంటి వారికి వాక్యము ఏమని మాట్లాడింది? దేవుడు పక్షపాతి కాడు అంటే అందరికీ సమానమైనటువంటి సమాన విధంగా అందరికీ ఈక్వల్గా న్యాయం తీర్చుతున్నాడు. అంటే ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఇది ఇక్కడ 34వ వచనంలో పక్షపాతి కాడు, కానీ ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వాళ్ళకి ఆయన. దేవుడికి భయపడటం అన్నది మానవులుగా చెయ్యాలండి. దేవునికి భయపడకుండా నాలో నేను ఏదో ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఇందాక ఒక వ్యసనం గురించి మాట్లాడినాను. అదే రకంగా నీతి న్యాయములను విసర్జించి దేవుడు నాకు తోడుగా ఉండాలి అని అనుకుంటే అది సరి అయింది కాదు. అది ఉదాహరణకి నేను దొంగతనం చేసి జీవించాలని అనుకుంటున్నాను కాబట్టి దేవుడు నాకు సహాయం చేస్తాడండి? దొంగతనం దేవుడి యొక్క లక్షణం కాదు. దొంగతనం చేసేవాడిని ఆయన ప్రేరేపించడు కూడా. కాబట్టి ఇప్పుడు నేను దొంగతనం చేయడానికి వెళ్ళినప్పుడు నన్ను ఎవరు పట్టుకున్నారు, పోలీస్ స్టేషన్లో అప్పచెప్పినారు, కోర్టుకు తీసుకెళ్ళినారు, జడ్జి గారు నాకు శిక్ష విధించినారు, ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు దేవుడు లేడని నేను అనుకుంటానండి? అనుకోవచ్చు. ఎందుకు? నేను దొంగతనం చేసేటప్పుడు దేవుడు నన్ను కాపాడలేదు, అది కాదు. దేవునికి భయపడినట్లయితే నేను దొంగతనమే చెయ్యను. అది కాబట్టి దేవునికి భయపడటం అన్నది నేర్చుకున్న వాళ్ళకి తప్పకుండా ఆ వారికి ఆయన ప్రభు అంటున్నాడు. మరి ఈ లోకంలో ఎలాగండి జీవించడం? చూడండి, ఈ లోకంలో జీవించడానికి నేను ఆశించినటువంటి విషయములను బట్టి జీవితం ఉంటుంది. నేను ఎంతో సుఖంగా జీవించాలని ఎంత అనుకుంటున్నానో, నేను కష్టపడి సంపాదించుకొని నా కష్టార్జితంలో నుంచి సూచించగలిగితే అది వేరే విషయం. కానీ ఇతరులను మోసం చేసి దేవుడికి భయపడకుండా అది జీవితం కాదు. వారి గురించి కూడా ఏమంటున్నాడు వాక్యము? యేసు క్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. 37వ వచనం, యోహాను బాప్తిజం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయయందంతటను ప్రసిద్ధమైన సంగతి తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించననున్నదే. దేవుడు ఆయనకు తోడయుండను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. చూడేసినారని యూదయ, యెరూషలేము, గలిలయ దేశమందంతటను కదా. దేవుడు పక్షపాతి కాడు, న్యాయము అందరికీ సమానంగా ఉంటుందండి. మీకు ఒక విధానము, నాకు ఒక విధానము ఉండదు. కావున ప్రియులారా, దేవునికి భయపడటం అనేది నేను నేర్చుకోవాలి. ఓకే, నో. కానీ మానవుల యొక్క తలంపులను ఇక్కడ ఒక వాక్యం, ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ఏమనుందండి? చూసినారా? అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. అపవాది చేత పీడింపబడిన వారు ఉన్నారు. అపవాది చేత పీడింపబడటం అంటే అపవాది ఎవరైతే దేవుడికి చెంతగా, దేవుడికి చేరువగా వెళ్తూ ఉంటున్నారో వారిలో లేనిపోని ఆలోచనలు పుట్టిస్తాడు. లేదా వాడి ఇచ్చేటటువంటి తలంపులకు నేను లొంగిపోయినప్పుడు వాడు నాలో ప్రేరణ కలిగిస్తూ ఉంటుంటాడు. నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి అన్నప్పుడు అప్పుడు నేను వాడి మాటకు లొంగి వాడికి బానిసనైపోయినట్లప్పుడు అటువంటి వారిని సహితము యేసు ప్రభు స్వస్థపరిచినాడు. నేను వాడి చెంతకు వెళ్ళకుండా. కానీ అది ఎప్పుడు? నేను దేవుడికి భయపడినప్పుడు. అపవాది చేతకు నాకు ప్రేరణ కలిగింది, పీడింపబడుతున్నాను, నువ్వు ఈ చెడు వ్యసనాన్ని అలవాటు చేసుకోమని. అప్పుడు ఆ వ్యసనానికి నేను బానిసనవుతున్నప్పుడు దేవునికి భయపడినట్లయితే తప్పకుండా అపవాది చేత నన్ను విడుదల చేస్తాడు. దేవుడు పక్షపాతి కాడు. ఆయనకు వయసుతో పని లేదు, భాషతో పని లేదు, దేశంతో పని లేదు. అందరికీ సమానంగా న్యాయం తీరుస్తాడు.
ఆయన తప్పకుండా మనకు సమానత్వాన్ని కలిగిస్తాడు. అంతే కదండి. బైబిల్ అనేక చోట్ల కూడా యూదుడని గ్రీసు దేశస్థుడని పలానా ఏమీ లేదు. కానీ ఫ్రెండ్స్, నువ్వు తీసుకుంటున్నటువంటి నిర్ణయంలో ఆ దేవుడు నీకు న్యాయం తీరుస్తున్నాడు. ఆయన న్యాయము అందరికీ సమానంగా ఉందని నువ్వు అనుకున్నట్లయితే తప్పకుండా దేవుడికి భయపడి ఉన్నట్లయితే నువ్వు పొందుకుంటావు. చూడండి, అందరము అన్ని విషయములలో వెంటనే మనం ఏం మేలు పొందుకోం. ఒక మొక్క విత్తనం గింజలు భూమిలో పాతినప్పుడు వెంటనే మొలక రాదుగా, కొంత టైం పడుతుంది. ఒక్కొక్క గింజకు ఒక్కొక్క టైం పడుతుంది. మేబీ వేరుశనగ కొంత సమయం, చుక్కుడు గింజ వేరు సమయం, వరి కొంత సమయం. ఒక మొక్క భూమి నుంచి కొంచెం పైకి వచ్చినప్పటికీ పెరగటానికి కొన్ని త్వరగా పెరుగుతాయి, కొన్ని ఆలస్యంగా పెరిగినప్పటికీ దాని యొక్క పెరుగుదల దేవుడు నిర్ణయించినటువంటి దాని ప్రకారం ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప దేవుడు న్యాయవాది కాదు, న్యాయం తీర్చడు అని అందరికీ న్యాయంగా లేడు, అందరికీ సమానంగా లేడు అనుకోవటానికి లేదండి. అందరికీ తప్పకుండా సమానమైనటువంటి శాంతి సమాధానం ఇస్తాడు. కానీ నేను ఆశించినటువంటి విధానాన్ని బట్టి కూడా కొంత ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనం కనుక చూసినట్లయితే, 18వ వచనం, యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకొని ఉన్న వారలారా, ఒక్కొక్కసారి నేను ఎక్కువగా ఆశిస్తూ ఉంటున్నాను. వారికి దేవుడు మాట్లాడుతున్నాం. ప్రవచనం, వాక్యం, హెచ్చరిక, సలహా, సూచన. యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకొని ఉన్న వారలారా, మీకు శ్రమ. యెహోవా దినము వచ్చట వలన మీకేమి ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారం. దేవుడి రాకడ ఈరోజే కనుక వచ్చినట్లయితే ఎలా ఉంటుందంటే, ప్రతి ఒక్కరూ కూడా న్యాయపీఠం ఎదుట నిలవబడవలసినటువంటి ఉంటుంది. మన క్రియల చొప్పున 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం ప్రకారం వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం కలుగుతూ ఉంటుంది. న్యాయం ఉంటుందండి. అందరికీ ఈక్వాలిటీ. అది దేవుడు న్యాయమూర్తి, నో డౌట్. అందరి పక్షంగా న్యాయం చేరుస్తాడు, పక్షపాతి కాడు. ఇక్కడ అత్యధికంగా ఆశ పెట్టుకునే వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నాడు? ఒకడు సింహం యొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు. సింహం నుంచి తప్పించుకున్నాడంట, కానీ ఎలుగుబంటి ఎదురైందట. ఇంకేమన్నాడండి? వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాని కరచినట్లు ఆ దినం ఉంటుంది. అంటే ఏదో ఒకటి నేను తప్పించుకోకుండా ఉండే అవకాశాలు ఉంటాయి, అటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే నేను దేవుడికి భయపడినప్పుడు నేను తప్పకుండా కాపాడుతాను, అందులో డౌట్ లేదు. కాబట్టి దేవుడికి భయపడటం అన్నది చాలా ముఖ్యమైనటువంటిది. కానీ ఫ్రెండ్స్, మనము ఎంతగానో నమ్మి మన స్నేహితులతోటో మనం ఉండేటటువంటి సొసైటీ అయిన ఉండొచ్చు, మానవుల హృదయం అన్నది దేవుడు అనుకునేంత సహృదయం అయి ఉండకపోవచ్చు అంటున్నాను నేను. కాబట్టి నన్ను నేను జాగ్రత్త పెట్టుకోవటం అనేది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక యోగ్యత అనొచ్చు, ఒక శక్తి అనొచ్చు, దేవుడు నాకు ఇచ్చిన ఒక కెపాసిటీ అనొచ్చు. నేను ఒక్కొక్కసారి ఎంత న్యాయంగా నీతిగా ఉండాలనుకుంటానో, నన్ను చెడగొట్టే వాళ్ళు ఎవరండి అని అంటే నాకు బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తులు అయి ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ నేను ఆ యొక్క హెచ్చరికలను, దేవుడిచ్చేటటువంటి హెచ్చరికలను పాటించటం కనుక నేను నేర్చుకున్నట్లయితే తప్పకుండా దేవుడి యొక్క న్యాయపీఠం ఎదుట నన్ను నీతిమంతుడిగా తీరుస్తాడు. కానీ ఎప్పుడు? దేవుడికి భయపడు వారికి. అంతే. దేవుడి ఆశీర్వాదములు కొరవ కాలేదు, దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా ఉండలేడు. కానీ నువ్వు అనుకుంటున్నటువంటి నేను చూడండి, ఇది సామాన్యంగా ఆలోచనలు సహజమే, కానీ నువ్వు ఆలోచించే విధానం కూడా ఒక్కొక్కసారి నా యొక్క యోగ్యతకు మించి, నా అర్హతకు మించి నేను ఆలోచించినప్పుడు, ఉదాహరణకి నా క్వాలిఫికేషన్ ఏదో ఒకటి ఉంటుండొచ్చు, ఆ క్వాలిఫికేషన్కి తగినటువంటి ఉద్యోగమే నాకు దొరుకుతుంది. అంతేకాని ఏదో అత్యధికంగా ఆశించినప్పుడు, నేను అత్యధికంగా ఎందుకు ఆశిస్తున్నాను? నా జీవన విధానం ఎంతో ఉన్నతంగా ఉండాలి అని. ఉన్నతంగా అంటే హోదా గురించి కాదు నేను మాట్లాడుతున్నది, వసతుల గురించి. ఆ వసతులు నాకు కావాలి అని అనుకుంటున్నప్పుడు నేను తప్పులు చేసే అవకాశం ఉంటుంది. చూడండి, ఇప్పుడు సింహం నోటి నుంచి ఎలుగుబంటి ఎదురైనట్టు నా అర్హత మామూలుగా ఉంది. ఏమండి, రాజవిలాస భోగములలో జీవించాలనుకున్నాను, అది నా కోరిక. నాకే కనుక ఈ ఉద్యోగం వచ్చింది. దాని కొరకు నేను చేయవలసినటువంటి పనులు ఏముంటుంటాయంటే, తప్పులు చేసే అవకాశం ఉండొచ్చు, దొంగతనం చేసే అవకాశం ఉండొచ్చు, ఏమండి
వేరే చెడు పనులు చేసే అవకాశం ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుంది, నేను పోలీసులకు చిక్కుతాను, కోర్టుకు చిక్కుతాను, తర్వాత జైలు ఏదైతే ఉందో అది. నాకు శ్రమ కలిగిందా లేదండి, ఆ శ్రమ కూడా అంటే నేను ఏదైతే ఆశిస్తున్నానో కోరుకుంటున్నానో దేవుడికి భయపడి కోరుకోవాలి. కొద్దిమంది సరే అపోహలు చాలామందికి ఉంటాయండి. దేవుడి వాక్యాన్ని క్షుణ్ణంగా పొందుకోవటం కంటే ఈ అపోహలను పొందుకోవటం ఎక్కువ అయిపోయిందండి. అపోహలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ అపోహలు అంటే ఏంటి అంటే ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, సత్యాన్ని సత్యంగా చూడకపోవటం, నాకు అనుగుణంగా సత్యాన్ని మలుచుకోవటం, నాకు అనుగుణంగా వాక్యాన్ని మలుచుకోవటం అన్నది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, దేవుడు నిన్ను ఏ రకంగా కాపాడుతాడు అంటే దేవుడికి భయపడాలి. అంతేకాదండి, ఇక్కడ చూస్తుంటే 24వ వచనం, ఆమోసు 5:24, నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి. న్యాయము ఆ విధంగా ఉంటుందండి. నీళ్లకు నువ్వే పాత్రలో పోస్తావో ఆ పాత్రలో అదే షేప్ వస్తుంది. అది న్యాయం అంటే. న్యాయం ఏమండి, నేను కుండలోనే గుండ్రంగా ఉంటాను, సీసాలో నేను స్ట్రేట్గా ఉండనని నీళ్ళు అనవుగా, అది న్యాయం. నీళ్లు పారినట్లుగా అంటే అది పోతానే ఉంటుంది, ఎత్తు పల్లం ఏ రకంగా ఉన్నప్పటికీ నీళ్ళ మాదిరిగా అది ఉంటుంది. గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. ఇది మనకు దేవుడిస్తున్నటువంటి హెచ్చరిక అండి. గొప్ప ప్రవాహము వలె నీతి అన్నది నా ద్వారా రావాలి. దేవుడు తప్పకుండా ఆయన నీతిని మన ద్వారా వెల్లడిపరుస్తాడు. కాబట్టి నీతిగా జీవించటం అన్నది అగేనండి కష్టాలు, నష్టాలు, శ్రమలు. ఒక్కొక్కసారి మనల్ని ఎవరైనా అంటే అనుదినం కలుసుకున్నప్పటికీ, ఆఫీసులో కలుసుకున్నప్పటికీ, లేదా వారం 10 రోజుల తర్వాత ఇప్పుడు కలుసుకున్నప్పుడు కూడా మనం ఏమండి ఎలా ఉన్నారు అని అడుగుతాం. ఏమండి ఎలా ఉన్నారు బ్రదర్? ఆ వ్యక్తి అలా సమాధానం ఏమని చెప్తాడు? చాలా తక్కువ మంది మాత్రమే నేను బాగులేను అని చెప్తారు. బట్ చాలా వరకు అందరం బాగున్నామనే చెప్తాం. ఇప్పుడు ఉదాహరణకి మనం మందిరంలోకి వెళ్ళినప్పుడు కూడా సేవకుడు అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా అంటాడు కదండి. మీరు కూడా బాగున్నారని ఇప్పుడు నేను అడుగుతాను. నేను అడిగినప్పుడు అది నా యొక్క ఉద్దేశ్యం అంటే ఏంటంటే అందరూ బాగుండాలి అని నేను అడుగుతా ఉన్నాను, మీరు కూడా బాగున్నారని చెప్తారు. సరే, ఎవరెవరికి ఉండేటటువంటి శ్రమలు, వాళ్ళకి కష్టాలు, వాళ్ళకు కష్టములు అనగానే అందరికీ ఒకే రకంగా ఉండవు. ఒకరికి ఫైనాన్సెస్, ఒకరికి హెల్త్ ఇష్యూస్, ఒకరికి రిలేషన్షిప్ ఇష్యూస్, ఒకరు పెళ్లి కొరకు చూస్తూ ఉంటుంటారు, ఒకరు ఉద్యోగం కొరకు చూస్తూ ఉంటుంటారు, ఇంకొకరు ట్రావెల్ కొరకు చూస్తూ ఉంటారు, ఏదో ఒకటి నానా రకాలుగా. మరొకరికి నైబర్స్తో ప్రాబ్లం, మరొకరికి వెహికల్ పార్కింగ్తో ప్రాబ్లం, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఈరోజు వచ్చినవి, ఈరోజు ఆటోమేటిక్ ఏం రాలేదు. కొన్ని అనుకోకుండా వస్తవి, కొన్ని గతం నుంచి కూడా పొడిగించబడినవి కొన్ని ఉంటుంటాయి. ఏది ఏమైనా నీతి న్యాయం ఉన్న చోట దేవుడు తప్పకుండా నాకు తోడుగానే ఉంటాడండి. అది కాబట్టి ఫ్రెండ్స్, ఈ యొక్క ఆమోసు గ్రంథంలో మనం చదువుతున్నట్టుగా, ఇశ్రాయేలీయులారా, అరణ్యమందు 40 సంవత్సరములు మీరు బలులను నైవేద్యము నాకు అర్పించితిరా. మీరు మీ దేవతలకు మోలేకు గుడారమును, మీరు పెట్టుకున్న విగ్రహముల పీఠమును మీరు మోసికొని వచ్చితిరి కదా. కాబట్టి నేను దమస్కు పట్టణం అవతలకి మిమ్మల్ని చెరగొనిపోదును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే కొన్ని ఇహలోకపరమైనటువంటివి, న్యాయపరం కానివి, దేవుడికి ఇష్టం కానివి నేను చేయకూడదండి. అది నీతి. నీతి న్యాయములకు దానికి స్కేల్ ఏంటిదండి? ఒక్కొక్క ఆఫీసులో ఒక్కొక్క రూల్స్ ఉంటాయి. డూస్ అండ్ డోంట్స్. చేయవలసినవి చేయకూడదు. అదే రకంగా పరిశుద్ధ గ్రంథంలో కూడా నువ్వు చేయవలసినవి చేయరాని రెండు ఉంటాయి. కాబట్టి చేయవలసినవి చేసినప్పుడు మాత్రమే న్యాయం కాదు, చేయకూడనివి కూడా చేయకూడదు. అది నేను చేస్తున్నాను కదండి, నువ్వు చేయకూడదు కూడా చేసినావు కదా, అది అన్యాయం, అక్రమం. కాబట్టి ఫ్రెండ్స్, నేటి దినము మనకి ఇవ్వబడినటువంటి సమానత్వం, దేవుడు మనకు అందరికీ సమానమైనటువంటిది ఇస్తాడు. తర్వాత మత్తయి సువార్త 23వ అధ్యాయం 23-28 ఇక్కడ అన్యాయస్తుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యో వేషధారులారా, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, వీళ్ళు న్యాయంగా నీతిగా ఉన్నట్లు ఎలా అగుపడుతున్నారో యేసు ప్రభు మనకి ఈరోజు మాట్లాడుతున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, ఎస్ పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటి చేయవలసి ఉండెను. ఇక్కడ ఏమంటున్నాడు? వీళ్ళంట శాస్త్రులు, పరిచయాలంట చాలా గొప్పగా నీతి న్యాయాలు చేస్తున్నారంట. ఏంటి అవి?
దశంభాగం ఇస్తున్నారంట 10వ వంతు. దేంట్లోని కొత్తిమీర పుదీనా. ఎంత ఉంటుంది ఆ కొత్తిమీర పుదీనా? చిన్నగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ₹1 దశంభాగం అంటే 10 పైసలు ఇవ్వడం పెద్ద కష్టం కాదు. అదే ₹1,00,000 అది దాని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంటే అన్యాయస్తులైన వాళ్ళు దేవునికి భయపడటం లేదు అని. అంత మాత్రమే కాదండి, మరి ఈరోజు న్యాయం అన్నది అందరికి తీర్చబడుతుందని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఇక్కడ మోసపోయిన వాళ్ళు లేకపోలేరు, మోసం చేసిన వాళ్ళు లేకపోలేరు, కానీ తప్పకుండా న్యాయం అన్నది అందరికీ ఉంటుంది. ఎలా? నేను మోసపోయాను, నాకు తప్పకుండా ఈ మోసం పోయినందుకు నష్టపరిహారం దేవుడు నాకు చెల్లిస్తాడు. ఎప్పుడు ఎలా నాకు తెలియదు. తప్పకుండా దేవుడైతే మనకి ఏదో ఒక రకంగా దాని ఉద్దేశం, విశ్వాసాలు ఏంటంటే పరలోక రాజ్యంలో తప్పకుండా దేవుని ఎదుట నేను ఉంటాను. అది న్యాయం. రెండవది, ఒక్కొక్కసారి మీరు విన్నటువంటి ఉదాహరణలు కానీ, కొద్దిమంది జీవిత చరిత్రలు కానీ, ఎప్పుడో చిన్నప్పుడు ఎవరి ఫాదరో ఒక ఉద్యోగంలో రిటైర్ అయిన తర్వాత ఆయనకు రావాల్సినటువంటి డబ్బులు రాకపోయినప్పుడు కొన్ని సంవత్సరం న్యూస్లో వినే ఉంటారు. 32 సంవత్సరాల తర్వాత న్యాయ పోరాటం జరిగిన తర్వాత న్యాయం గెలుచుకుంటుంది కదండి. తప్పకుండా పొందుకుంటాం. అది పొందుకుంటామా లేదా అది నిర్ణయించవలసింది దేవుడు. మరి మోసం చేసిన వ్యక్తి అండి, మోసం చేసిన వ్యక్తికి కూడా దేవుడు తప్పకుండా న్యాయం ఇస్తాడు ఏదో రకంగా. అది ఏ రూపంలో వస్తుందో ఎవరికి తెలియదు. చూడండి, దాని గురించినటువంటి విమర్శ కాదు, కానీ ఏదో రకంగా. ఉదాహరణకి జక్కయ్య కొద్దిమందిని మోసం చేశాడు. లూకా సువార్త 19వ అధ్యాయం. యేసు ప్రభు అతనితో మాట్లాడిన తర్వాత అంటాడు, అంటే జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వెళ్తాడు, కాసేపు మాట్లాడుకుంటారు. తర్వాత జక్కయ్య నిలవబడి ఏమంటాడు, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను అన్నాడు. బీదలు ఎవరి దగ్గర అయితే ఈయన తప్పుగా పన్నులు వసూలు చేసినాడు వాళ్ళు పొందుకున్నారా లేదండి. తర్వాత ఎవని యొద్దనైనను అంటాడు జక్కయ్య, ఎవని యొద్దనైనను అన్యాయముగా తీసుకుని మరలా వారికి 4 అంతలు చెల్లింతును. ఎస్ అండి. అదే రకంగా మనకు కూడా అప్పుడప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లో ఎక్సెస్ పేమెంట్ అయినా తిరిగి మనకు వస్తుంది కదండి, విల్ గెట్ ఇట్ బ్యాక్. అదే రకంగా దేవుడు తప్పకుండా మన పట్ల న్యాయం చేస్తాడండి. అంతేకాదు, అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండున్నట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు మీరేం. ఏంటంటే ఈ యొక్క ఉదాహరణ ఏంటంటే, అందులైన మార్గదర్శకులు అంటే దోమ లేకుండా వడగడుతున్నారంట. ఏంటి అదంటే, వాళ్ళు తీసుకొచ్చిన ఐటాన్ని నేను కొంటున్నా, వాళ్ళు ఏదో తీసుకొచ్చినారు, పాలు ఉదాహరణకి, తేనె, నెయ్యి, దీన్ని నేను వడగట్టుకుంటున్నాను. ఎందుకు? మీ ఐటమ్ ఏదైనా నాకు రాకూడదు అంటే దోమను వడగట్టినాను. అంటే పాలల్లోకి వెళ్ళకుండా అన్నది కాదు ఉద్దేశ్యము. మీ దోమ నాకు ఎందుకండి, మీ దోమ మీకే ఇచ్చేస్తాను అని ఆ దోమను కూడా వడగడుతున్నారంట. అంటే చూసే వ్యక్తి ఏమనుకున్నాడు, అబ్బా ఆయన ఎంత నీతిమంతుడు అండి అని, కానీ ఒంటేని మింగుతున్నారంట. అది మీరు ఒకప్పుడు అంటే తెలుగు 10th క్లాస్ తెలుగులో ఒక స్టోరీ ఉండేదండి, ఆషాఢ భూతి అని. అందరికి తెలిసి ఉండకపోవచ్చు. ఏదో 1974, 75, 76, 78, 79 బ్యాచ్లో 10th క్లాస్ అంటే మన ఎస్ఎస్సి బోర్డు అంటారు, దానిలో చదివినటువంటి తెలుగు వాళ్ళకి ఆషాఢ భూతి అని ఒక లెసన్ ఉంటుంది. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలీదు. అందులో ఒక ఆషాఢ భూతి అనే స్టోరీ ఏంటంటే, ఒక సాధు గారు ఉంటారు. ఆయన అంటే సాధు జనరల్గా ఊరు తిరుగుతూ అందరితో సరదాగా మాట్లాడుతూ వారికి కొన్ని భక్తి సూత్రాలు తెలుపుతూ వెళ్ళేవాడు. అతనికి ఎవరైనా డబ్బులు ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా ఆయన గింకులు ఏమి లేవు కదా, ఆయన దగ్గర ఒక చిన్న బొంత టైప్ ఉండేది, అందులోనే పెట్టుకునేవాడని. ఒక యవనస్తుడు ఏం చేసినాడు, ఆ డబ్బును కాజేయాలని చూస్తాడు. ఆ డబ్బును కాజేయాలని చూసి ఏం చేస్తాడు, ఎలాగైనా కొట్టేయాలని ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మీకు శిష్యుడిగా ఉండాలనుకుంటున్నాను, మీ మాదిరిగానే నేను కూడా అవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పి చాలాసార్లు అతనితో ఆయన సరే సాధుగారు కూడా ఒప్పుకుంటారు, తిరిగి వెళ్తూ ఉంటారు. చాలా పర్యాయాలు ఆ ఊరు ఈ ఊరు ఈయనతో వెళ్తాడు, ఎక్కడున్నా అక్కడ వస్తాడు. కానీ ఈ బొంత మాత్రం సాధు ఈ యవనస్తుడికి ఇవ్వడం. చాలా కాలం అలా తిరుగుతూ ఉన్నాడు. ఎందుకు అని అంటే అంత త్వరగా ఈ సాధువు ఆ యవనస్తుడిని నమ్మలేదు. మరి ఎలా నమ్మించాలి అని అనుకుంటూ సరే ఈ యవనస్తుడు వేసేటటువంటి ఆలోచనలు వేస్తూనే ఉన్నాడు. ఆ సాధువు పడే జాగ్రత్తలు సాధుగారు పడుతూనే ఉన్నారు. కొంతకాలం తర్వాత ఎవరింట్లో సరే ఒకరింట్లో పడుకొని ఉదయం లేచి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతున్నప్పుడు
సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఇక యవనస్తుడు కింద పడి బాగా ఏడుస్తూ ఉంటాడట. సాధుగారు అడుగుతారు, ఏమైంది, నువ్వు ఎందుకు అంత బాధపడుతున్నావు అంటే, లేదండి, లేదు గురువు, లేదు గురువు, లేదు గురువు, నేను నా నుంచి పెద్ద పొరపాటు అయిపోయింది, నేను తిరిగి ఆ ఇంటికి వెళ్ళాలి అన్నాడట. ఏంటా, ఎందుకు, ఏమైంది అని అంటే, వాళ్ళ ఇంట్లో నేను నిన్న కింద పడుకున్నప్పుడు చీపురు పుల్ల కాదండి, చీపురు ముళ్ళు నా చొక్కాకు కుచ్చుకుంది, వాళ్ళ చీపురు పుల్లు నాకెందుకండి అన్యాయంగా, ఈ చీపురు ముళ్ళు వాళ్ళకి ఇచ్చొస్తాను అన్నాడట. అప్పుడు సాధుగారు అనుకున్నాడు, నిజంగా ఎంత నీతిమంతుడు, ఎంత యథార్థవంతుడు అనుకొని, సరిపోయి ఇచ్చి రాపో అని పంపాడట. పోయి చీపురు ముళ్ళు వాళ్ళ ఇంట్లో ఇచ్చి వస్తాడు. అప్పుడు ఈ యవనస్తుడి మీద సాధుగారికి నమ్మకం కలిగి, ఏ బొంత గురించి అయితే రోజు అడుగుతూ ఉన్నాడో, నీకెందుకు ఆ బరువు, నీకెందుకు ఆ బరువు, నేను మోస్తానని యవనస్తుడు సాధుగారిని అడిగినాడు కదా, ఇప్పుడు ఈ చీపురు పుల్లను కూడా పక్కింట్లో వద్దు అనుకున్న వ్యక్తి నా యొక్క ఈ బొంతను ఎంత న్యాయంగా మోయగలడో అని చెప్పి ఈ యొక్క సాధు ఈ యొక్క యవనస్తుడికి ఆ బొంతను ఇస్తాడు. అంతేనండి. మరుసటి దినం నుంచి ఆ యవనస్తుడు కనపలేదు. అది అలాంటి మోసాలు అన్నమాట. కొన్ని సందర్భాలలో మనం అనేకుల ద్వారా మోసపోవటానికి దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించాలి. ఇక్కడ మోసపోయిన వాళ్ళ ప్రస్తావన గురించి మాట్లాడలేదు, కానీ మోసం చేసే వాళ్ళ ప్రస్తావన మాట్లాడిందండి. కాబట్టి మోసపోయిన వారు ఏదో ఒక రకంగా చూడండి, మోసపోయింది తిరిగి పొందుకుంటామా లేదా అన్నది కాకపోయినా దేవుడు మన పట్ల తప్పకుండా సమాధానాన్ని ఇస్తాడు. పోయిన వస్తువులు రాకపోవచ్చు, పోయిన డబ్బు రాకపోవచ్చు, బట్ స్టిల్ దేవుడు మన పక్షంగా ఉంటాడు. కానీ మోసం చేసే వాళ్ళకు హెచ్చరిక ఉంది, మోసపోయే వాళ్ళకు ధైర్యం ఉంది. ఇంకా చూద్దాం ఏమన్నాడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లమును వెలపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నాయి. అంటే బయటికి మాత్రం శుభ్రంగా కనపడుతున్నారు, కానీ లోపట అజితేంద్రియములను, అంటే ఇంద్రియ నిగ్రహం లేని వాటితో ఉంటున్నారు. వాటిని తీసేసుకోవాలండి. అవి కనుక నేను కలిగి ఉన్నట్లయితే తప్పకుండా ఏదో ఒకరోజు తీర్పులోనికి వస్తాను అన్నది. ప్రియులారా, న్యాయపరంగా దేవుడు అందరికీ సమానమైనటువంటి న్యాయం చేకూరుస్తాడు. కాబట్టి అన్యాయం చేయకుండగా దేవుడు పక్షపాతి కాడు. అన్యాయంగా ఆలోచించకుండా నా పట్ల దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న దానిలో తృప్తి పొందుకుంటూ గత జీవితంలో మన పోయిన నష్టాల గురించి జాగ్రత్త పడుతూ, మనల్ని దూరం చేసిన వ్యక్తులు కూడా లేకపోయారండి, వారి నుంచి కూడా జాగ్రత్త పడుతూ జనవరి ఈ యొక్క చివరి ఆదివారం దేవుని ఆరాధించి, దేవుడు నా పక్షంగా నాకు సమాధానంగా ఉండడానికి ధైర్యం కలిగి, రానున్న దినములలో కూడా జాగ్రత్త పడుతూ అన్యాయం చేయకుండా దేవుడికి భయపడి ఉండే జీవితం దేవుడు మనకు దయచేయను కాక. మరొకసారి ఫ్రెండ్స్, వాక్యం వింటున్న మీ అందరూ కూడా దేవుడి యొక్క సమాధానం పొందుకొని, దేవుడి ఆశీర్వాదాలు పొందుకొని, మీరు ఆశించిన విధంగా ఆయా దేవుడి చిత్తానుసారంగా ఆరోగ్యం, ఉద్యోగం, మీరేమేమైతే కావాలని అనుకుంటున్నారో ఆ ప్రణాళికను దేవుడు సంపూర్ణం చేయాలని ప్రార్థిద్దాం. అంత మాత్రమే కాకుండా అనునిత్యం దేవుడి వాక్యం ద్వారా బలపడుతూ కావలసినటువంటి మార్పులు చేర్పులు చేసుకుందాం, ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ, మరి ముఖ్యంగా ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, తప్పకుండా మీకు భయపడేటటువంటి ప్రభువా కృప మాకు దయచేయండి. అన్యాయపు సిరి మాకు అక్కర్లేదు. అన్యాయం చేయకుండా, అబద్ధాలు చెప్పటం కూడా అబద్ధాలు కూడా చెప్పకుండా వాస్తవంగా జీవించే కృప దయచేయండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో ప్రభు అన్యాయంగా ఎన్నోసార్లు మోసపోయిన వారు లేకపోలేరు. మోసపోకుండా జాగ్రత్త పడే కృప చూపించండి. మరొకసారి ప్రభువా, ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ, తప్పకుండా మీ సమాధానం మేము పొందుకుంటామనే నమ్మకంతో తిరిగి కలుసుకుని పర్యంత మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.